త్రిపుర సినిమాతో రామ్ చరణ్ సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. యాక్టింగ్ రాదు అన్న నోటితోనే యాక్టింగ్ కా బాప్ అని అనిపించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ని షారుఖ్ ఖాన్ అవమానించాడు. ఇడ్లీ వడ అంటూ రామ్ చరణ్ని స్టేజ్ పైకి పిలవడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది. రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు దక్షిణాది హీరోలైన రామ్ చరణ్, రజనీకాంత్ హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు రామ్ చరణ్తో కలిసి నాటు నాటు సాంగ్కి స్టెప్పులేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న రామ్ చరణ్ని ఇడ్లీ వడ అని సంబోధిస్తూ స్టేజ్ పైకి పిలవడమే ఇప్పుడు బాలీవుడ్ బలుపుకి కారణమని అనిపిస్తోంది. మొదటి నుంచి బాలీవుడ్ హీరోలకి సౌత్ హీరోలన్న చిన్న చూపు, బలుపు మాటలతో కించపరుస్తూ ఉంటారు. ఆ మధ్య తమిళ నటుడు మాధవన్ని కూడా ఇలాగే అవమానించే ప్రయత్నం చేశారు. కానీ మాధవన్ వారిని ఒక ఆట ఆడుకున్నాడు. సౌత్ని, నార్త్ని వాళ్ళు ఎప్పుడూ వేరు చేసి చూస్తారు. బాలీవుడ్ అంటేనే ఇండియన్ సినిమా అనే స్థాయిలో వారి బలుపు ఉంటుంది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి, వంగ లాంటి దర్శకుల పుణ్యమా అని తెలుగు సినిమా స్థాయి ఏంటో తెలిసింది. అయినప్పటికీ తెలుగు హీరోలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు ఈ సో కాల్డ్ బాలీవుడ్ హీరోలు. అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో రామ్ చరణ్ని ఇడ్లీ వడ అంటూ పిలవడం ఏంటి? ఇక్కడ సౌత్ వాళ్ళు తినే ఫుడ్ని కూడా ఇన్సల్ట్ చేసినట్టే ఉందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ సాంబార్ గాయ్ కమ్ హియర్ అంటూ పిలవడాన్ని కూడా మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే షారుఖ్ చేసిన కామెంట్స్ని ఆయన ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారు. ఒక రకంగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన 1 2 का 4 అనే సినిమాలో డైలాగ్ని షేర్ చేస్తూ అవమానించలేదు, ఇంకా చరణ్ని రజనీకాంత్తో పోల్చాడంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమాలో రజనీకాంత్ని ఎలివేట్ చేసేలా షారుఖ్ డైలాగ్ ఉందని, ఇప్పుడు అదే కాంటెస్ట్తో షారుఖ్ రామ్ చరణ్ని పిలిచాడని ఫ్యాన్స్ అంటున్నారు. రామ్ చరణ్ని షారుఖ్ ఖాన్ రజనీకాంత్తో పోల్చాడని అంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఓ గ్లోబల్ స్టార్ని వేదిక మీదకి ఇలా ఎవరు ఆహ్వానించారని, హుందాగా వ్యవహరించాలని అంటున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ని అవమానించిందే కాకుండా పైగా కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.